హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఒక కొత్త అప్డేట్ అండ్ న్యూ ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాను. ఇదైతే ఈరోజు పేపర్ అండి, 23rd. దీనిలో ఏంటంటే నిన్న శనివారం మంత్రుల సమావేశంలో కొన్ని న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి. దాని ప్రకారం కొలువులకు సిద్ధం కండి అన్నట్టు ఒక క్యాప్షన్తో ఈ న్యూస్ అయితే ఇచ్చేశారు. కానీ దీనిలో ఒకటి చిన్న బాధాకరమే చెప్పచ్చు ఎన్విరాన్మెంట్ చదువుకునే పిల్లలకి. ఎందుకంటే నోటిఫికేషన్ చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు. అవి ఏంటో చూద్దాము. మామూలుగా 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ అయితే వదిలేరు కదా. దాంట్లో 1,523 పోస్టులు, అవే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అవన్నీ కూడా ఆల్రెడీ మనకి మేలో రిలీజ్ చేశారు. మిగతా ఖాళీలను సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ప్రకటనలు అని చెప్పారు. వీటిలో 149 గ్రూప్ 1 పోస్టులు అండ్ 673 గ్రూప్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ సెప్టెంబర్ 15 వచ్చి 3,231 పోస్టులు అండ్ 2,311 పోస్టులు వచ్చి అక్టోబర్ 15 అండ్ 2,995 పోస్టులు అక్టోబర్ 15 విడుదల చేస్తామని చెప్పారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ క్యాలెండర్కు కొంచెం మార్పులు అయితే చేశారనమాట. మన ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2వ విడతలో భర్తీ చేయనున్న 3,231 పోస్టులను 149 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. 3వ విడతలో భర్తీ చేయనున్న 2,311 పోస్టులలో 673 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. అత్యధిక పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, డిఈఓ, ఏది తదితర 2,991 పోస్టులు భర్తీ చేయనున్నారు. హోంశాఖలో 1,900కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు కారణంగా ఉగాది జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ సెప్టెంబర్గా మారాయి. దీంతో 3, 4 నోటిఫికేషన్ కూడా ఒకేసారి అక్టోబర్లో వస్తుంది అని చెప్పారు. మిగతాది వచ్చి 12th పేజ్లో అన్నాడు కదా. ఇక్కడ కొంచెం ఒక టైప్ ఆఫ్ క్యాలెండర్ లాగా ఇచ్చాడు. అంటే ఏ జాబ్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి అది చూడగానే నేను షాక్ అయ్యాను. అందుకే వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నోమెంట్లో దగ్గర 600 పోస్టులు అయితే ఉన్నాయి అన్నారు. కానీ ఇచ్చింది మాత్రం 104 అవి ఎక్కడ సరిపోతాయి. ఇది అక్టోబర్ 15 ఇస్తామని చెప్పారు. ఫస్ట్ 2వ విడతలో భర్తీ చేసే గ్రూప్ 1 ఉద్యోగాలు ఏవంటే డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 10, సహాయ ఆడిటర్ అధికారి 14, సహాయ ట్రెజరీ అకౌంట్స్ అధికారి 1, కమిషనర్ పాత పేరు సిటిఓ అది 14, కమ్యూనికేషన్లో 3, సివిల్లో 36, మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 2లో 12, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు 35, డిప్యూటీ కలెక్టర్ అయితే 11, జిల్లా ఉపాధి కల్పన అధికారి 3, సాంఘిక సంక్షేమ అధికారి 4, ప్రాంతీయ రవాణా అధికారి 3, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మొత్తం వాళ్ళు 3, మొత్తం 149 పోస్టులు ఏవైతే గ్రూప్ 1 ఉద్యోగాలకైతే. ఇంకోటి ఇతర ఉద్యోగాల పోస్టులు వచ్చి ఉద్యాన అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇది గ్రూప్ 1లో కింద వచ్చింది. 45 ఉద్యాన అధికారి అంటే హార్టికల్చర్ ఉంటారు కదా, దాన్ని ఆఫీసర్ అనమాట 45. అండ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ వచ్చి 164. బీసీ హాస్టల్ సంక్షేమ అధికారి వచ్చి గ్రేడ్ 2 29, అటవీ సెక్షన్ అధికారి 26, సాంకేతిక సహాయకుడు 20, అటవీ బీట్ అధికారి 15, అటవీ రేంజ్ అధికారి 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చి 4, 15. అసలు ఏంటో ఈ పోస్టులు 15. పోలీస్ కానిస్టేబుల్ 542 అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ వచ్చి 205, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 200, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చి 198, ఎస్ఐ సివిల్ 182, రిజర్వేషన్ ఎస్ఐ ఆర్మడ్ రిజర్వేషన్ 116, ఎస్ఐ కమ్యూనికేషన్ 50, సెంటర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, ఎస్ఐ పీటీఓ 10, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్
FSL 8, ల్యాబ్ టెక్నీషియన్ 8, ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ FPB, ఫైర్మెన్ 158 అండ్ డ్రైవర్ ఆపరేటర్ 147, వార్డర్ 150, వార్డర్ మహిళ 121, పోలీస్ కానిస్టేబుల్ APPSC SARTC సివిల్ 80, రిజర్వ్ SI APPSC SRTC సివిల్ SPF 9, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఇవి రెండు కలిపి 100 ఉన్నట్టున్నాయి, 80 అండ్ 90 ఉన్నాయి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి 196, అసిస్టెంట్ డైరెక్టర్ 17, ఎగ్జిక్యూటివ్ అధికారి 83, ఎండోమెంట్. ఇదైతే చాలా అంటే చాలా నిరాశ కలిగించిందని నన్నైతే 104, కానీ చెప్పింది మాత్రం 600 పోస్టులు ఉన్నాయన్నారు. చూద్దాం, ఈ 104 పోస్టులకు కూడా కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. అంటే లాస్ట్ టైము ఒక 7 పోస్టులకి మేము రాస్తేనే దగ్గర మా సెంటర్లోనే 1500 పీపుల్స్ రాశారు ఓన్లీ ఒక్క పోస్ట్కి. మరి 104 పోస్ట్కి ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ చెప్పడం అయితే 500 పోస్టులు 600 పోస్టులు ఉన్నాయి అన్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. కానీ ఈ 104 పోస్టులన్నా కొంచెం ట్రై చేయండి చదివేవాళ్ళు. సాంఘిక హాస్టల్ సంక్షేమ అధికారి వచ్చి 21, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి 11, గిరిజన హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్ 23, ఇది ట్రైబల్ అథారిటీ 6 వస్తుంది. సహాయ డైరెక్టర్ 1, సూపర్వైజర్ గ్రేడ్ WDCWD 29, జిల్లా ప్రొఫెషనల్ అధికారి గ్రేడ్ 2, జువెనైల్ సంక్షేమం 11, ఇంటెక్ ప్రొఫెషన్ అధికారి 4. మొత్తం 3022 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అక్టోబర్ 15 విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి వచ్చి 3వ విడతలో అంటే థర్డ్ టర్మ్ వచ్చే గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చి అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అధికారి 40, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి 176, డిప్యూటీ తహసీల్దార్ 200, ప్రొహిబిషన్ ఎక్సైజ్ 25, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 7, అసిస్టెంట్ సెక్షన్ అధికారి అధికారి 4, సీనియర్ అకౌంటెంట్ 90, జూనియర్ అకౌంటెంట్ 48, అసిస్టెంట్ సెక్షన్ అధికారి GAD 59, అసిస్టెంట్ సెక్షన్ అధికారి 8. ఇవి 673. ఇవి థర్డ్ టర్మ్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకో ఇతర ఉద్యోగాలు వచ్చి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50, టెక్నికల్ అసిస్టెంట్ గనుల శాఖ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, సహాయ డైరెక్టర్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చి 400, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఎక్సైజ్ 9, AEPR 100, AERWS 73, AE మున్సిపల్ వచ్చి 21, సివిల్ అండ్ R&B 75, ఎలక్ట్రికల్ R&B 4, గ్రీన్ సంక్షేమం వచ్చి 6, జలవనం 24, సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ ట్రాన్స్కోచ్ 200, సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ EPDCL 135, సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ SPDCL 134, సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ జెన్కో 100, సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ CPDL 60. ఇవి వచ్చి తర్వాత అంటే థర్డ్ టర్మ్లోనే రిలీజ్ చేస్తారు. అండ్ ఫోర్త్ టర్మ్లో వచ్చి ST స్కూల్ అసిస్టెంట్ DEO ఇన్స్పెక్టర్ సహాయ డైరెక్టర్ వయోజన విద్య అంటే అదే వాళ్ళకి ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే 2991 పోస్టులు ఉన్నాయి. అండ్ సహాయ డైరెక్టర్ వాళ్ళు వచ్చి 4 ఉన్నాయి. టోటల్ 2995. టోటల్ మనకి 10,050 పోస్టులు అయితే రావాల్సి ఉంది. చూద్దాం మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. కానీ బట్ ఇంత క్లారిటీగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల కొంచెం అయితే స్టూడెంట్స్కి చదవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, భయం కూడా వస్తుంది. భయం రావడం వల్ల ఏమవుతుందంటే చదవడానికి ఇంట్రెస్ట్ కన్నా కూడా నాలాంటి వాళ్ళకైతే భయం వేస్తుంది ముందు. కాబట్టి ఇంకొక హార్డ్లీ అనుకుంటే 2 months ఉంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి. బెస్ట్ టు బిఫోర్ నోటిఫికేషనే మనం ఒక లైన్ ఆఫ్ ప్రాక్టీస్ అయితేనే నోటిఫికేషన్ అయ్యాక మనకి రివిజన్కి టైం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక అప్లికేషన్ వేసాక మనం కొత్తగా అయితే చదవకూడదండి. కొత్తగా చదివితే అంత కొత్తగానే అనిపించింది. కానీ దాని గురించి ఒక
3-4 మంత్స్ నుండి మనకి స్టడీ ఉండాలి. స్టడీతో పాటు ఆ నోటిఫికేషన్ అయ్యాక ఏమవ్వాలంటే రివిజన్ చేసుకోగల కెపాసిటీ ఉంటేనే నువ్వు ఈ రేస్లో ఉండగలుగుతావు. అందుకే చెప్తున్నాము, ఒక 2-3 మంత్స్ బిఫోరే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని గురించి ఒక పర్టికులర్ అనాలిసిస్ ఉండాలి. అనాలిసిస్తో పాటు దానికి కావాల్సిన వర్క్ చేసుకుంటూ ఉంటే ఇలా నోటిఫికేషన్ వచ్చాక ఏమవుతుందంటే మనకి ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి నా ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నాను. మేబీ ఇది అక్టోబర్ 15 అవ్వచ్చు, లేదా నవంబర్ 15 అవ్వచ్చు, అది చెప్పలేము. బట్ ఈ ఇన్ఫో అయితే పేపర్ ఎడిటోరియల్ ప్రకారం ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఐ థింక్ అక్టోబర్లోనే ఉంటుంది. అక్టోబర్లో ఉన్నప్పుడు ఇంకా ఇదయ్యాక ఒక 45 డేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అంత హడావిడి అయిపోతుంది. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకున్న బుక్స్ని రివైజ్ చేసుకోండి తప్ప కొత్తగా వచ్చాయని అవని ఇవని తీసుకోవడానికి ట్రై చేయకండి. మోస్ట్లీ ఆన్లైన్లోనే చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వచ్చారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటిది ఏదైనా వన్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అప్డేట్స్ కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు ఏదన్నా కావాలి అంటే కామెంట్ చేయండి. వాటి గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మోర్ ఓవర్ బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల ఏదైనా కొత్త వీడియోస్ పెడితే నావి నోటిఫికేషన్ రావడానికి మీకు యూజ్ అవుతుంది. జస్ట్ ఒక సింగిల్ లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి రెఫర్ అవుతుందండి. ఇదొక్కటే మీరు చేయగలిగే హెల్ప్ నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.